హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇది ఒక సింపుల్ మార్నింగ్ రొటీన్ అండి. నేను ఇక్కడ రైస్, పప్పు అండ్ క్విన్వా 3 కలిపి ఈ కుక్కర్ సెట్ ఉంటుంది కదా, ఇన్సర్ట్స్, దాంట్లో 3 కలిపి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇలాంటివి కొనుక్కుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ పప్పు కూడా 2 మిక్స్ చేశాను. ఒకటి 3/4 వరకు కందిపప్పు, 1/4 ఎర్రపప్పు, ఎర్ర కందిపప్పు అంటున్నారు కదా, దాన్ని మైసూర్ పప్పు అంటారు యాక్చువల్గా. సో అది పెట్టేసి ఇలా 3 ఇన్సర్ట్స్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనము ఇన్స్టెంట్ పాట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్స్టెంట్ పాట్, మన దగ్గర 2 ఉంటాయి. ఒకటి చిన్నది, దాంట్లో నేను ఏం చేస్తానంటే యూజువల్గా డైరెక్ట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా పెద్ద దాంట్లో ఇన్సర్ట్స్ పెడతాను. సో అది అవుతూ ఉంటే ఇక్కడ నేను ఇక్కడ చూపించే బాక్సెస్, ఇది బ్రెడ్ బాక్సెస్ అండి. యాక్చువల్గా బ్రెడ్కి బాక్సెస్ ఏంటి అని అనుకోవచ్చు. ఒకప్పుడు అలా బ్రెడ్ కొన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి చాలా అంటే ఒక్కోసారి గ్రాసరీ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు, అంటే గ్రాసరీ ఇన్ ద సెన్స్ వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్ అంతా ఫిల్ అయిపోయి ఉంటుంది కదా. సో అది ఫిల్ అయినప్పుడు నాకు ఇవన్నీ ప్రెస్ అయిపోయి షేప్ అవుట్ అయిపోయాయి అనమాట. అందుకని చెప్పి నేను ఈ బాక్స్ వేసుకున్నాను. ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను కదా స్పెషల్గా, అవి సౌర్డౌ బ్రెడ్ అన్నమాట. అవి శాండ్విచెస్కి బాగుంటాయి. ఈసారి 2 వెరైటీస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొచ్చాను. తర్వాత దాంతో పాటుగా నేను బీన్స్ కట్ చేస్తున్నానండి. బీన్స్ కట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది, అందరికీ తెలిసిందే కదా. సో అలాంటప్పుడు ఇలాంటి మెషిన్స్ యూజ్ చేసుకుంటే చాలా త్వరగా కట్ అయిపోతుంది. ఒక 2 LB అంటే 1 కిలో వరకు మనము బీన్స్ కట్ చేసుకోవాలంటే అట్లీస్ట్ 30 minutes 20 minutes అన్న పడుతుంది కదా, 20-30 minutes. అలా కాకుండా 5 minutes కంటే తక్కువ టైంలో కట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా నేను కట్ చేసేసుకొని కర్రీ అయితే చేసేస్తున్నాను. సింపుల్ కర్రీ నేను కుక్కర్లో చేస్తాను చాలా వరకు. దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది అండ్ మంచి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో దాంతో పాటుగా ఇక్కడ నేను కుక్కర్ ఆన్ చేశాను. మిగిలిపోయిన బీన్స్ని ఇవన్నీ కూడా నేను బాక్స్లో వేసేసి నెక్స్ట్ సెకండ్ రౌండ్కి ఇంకొకసారికి కర్రీ చేసుకోవడానికి వచ్చేటట్టుగా ఇలా పెట్టేస్తానండి. తర్వాత నేను ఇక్కడ రెడ్ లీవ్స్ చట్నీ చేస్తున్నాను అనమాట. సింపుల్గానే నేను వెల్లుల్లి, తర్వాత రెడ్ చిల్లీస్, ఇక్కడ పప్పులు మాత్రం యూజ్ చేశాను. మినపప్పు అండ్ శనగపప్పు అనమాట. మీకు ఎంత క్వాంటిటీస్లో కావాలి అనేది మీ ఇష్టము. సో జీలకర్ర, ఆవాలు కూడా వేశాను. జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీస్, గార్లిక్, తర్వాత 2 రకాల పప్పులు, శనగపప్పు అండ్ మినపపప్పు అనమాట. వాటన్నింటినీ ఇక్కడ వేయించుతున్నాను. సో దీంట్లో రెడ్ లీవ్స్ అని దొరుకుతాయండి. నేనైతే ఫోటో తీసినట్లేను, నేను మళ్ళీ పెడతాను, షార్ట్లో అయినా అప్లోడ్ చేస్తాను. సో ఆ కర్రీని అంటే ఆ గ్రీన్స్ని కడిగేసి ఇక్కడ పసుపు వేస్తున్నానండి. పసుపు, సాల్ట్ ఇంకా కామనే. సో ఆ గ్రీన్స్ని కట్ చేసి కడిగిన తర్వాత దీంట్లో వేసి ఇక్కడ చింతపండు వేస్తున్నా, చింతపండు పేస్ట్ అన్నమాట. సో ఇప్పుడు చేసిన దాన్ని నూరుకొని మనము మిక్సీలో కానీ వేసుకొని పోపు కావాలంటే పెట్టుకోవచ్చండి. గార్లిక్ మళ్ళీ కావాలంటే గార్లిక్ యాడ్ చేసుకోవచ్చు అండ్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ పోపు పెట్టుకున్నాం అనుకోండి. రెడ్ చిల్లీస్ కూడా ఇంకొన్ని వేసుకొని చేసుకుంటే బాగా కనిపిస్తుంది. ఇది చాలా హెల్తీ అండి. ఇలాంటి పచ్చళ్ళు మనం ఏ గ్రీన్స్తో అయినా చేసుకోవచ్చు. మనము పనీర్ కూడా త్వరగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని కలిపి ఉడికిచ్చేసేసి మిక్సీ కొట్టేసుకొని పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా బాగుంటుంది కూడా, రైస్కి బాగుంటుంది. నా వీకెండ్లో ఒకరోజు ఇలా ఫుడ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజును చూస్తూనే ఉండండి. బాయ్.